తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా మీ సంఘాలు మాకొద్దు. ఉపాధ్యాయ యూనియన్లకు టీచర్ల షాక్. మెంబర్‌షిప్ ఫీ కట్టొద్దంటూ ఒక స్కూలు తీర్మానమైతే చేసింది. డీఏలు, ఓపీఎస్, పీఆర్సీ, హెల్త్ కార్డులు ఏమయ్యాయి? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో ఫెయిలయ్యారు. ఇక ఏ టీచర్ల సంఘానికి వార్షిక సభ్యత్వ రుసుం చెల్లించబోం. తీర్మానంలో తేల్చి చెప్పిన స్కూల్ ఉపాధ్యాయులు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లలో ఇదే హాట్ టాపిక్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలపై పాఠశాల టీచర్లలో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల హక్కుల సాధనపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో సంఘాల ప్రతినిధులు విఫలమయ్యారనే ఆరోపణలతో ఇకపై ఏ టీచర్ల సంఘానికి వార్షిక సభ్యత్వ రుసుం చెల్లించొద్దంటూ ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇది మిగిలిన పాఠశాలల ఉపాధ్యాయులకు తెలియడంతో చర్చనీయాంశమైంది. తీర్మానం చేసిన స్కూల్ టీచర్లు ఒకే సంఘంలో కాకుండా వేర్వేరు సంఘాల్లో ఉన్నారు. ఇవేవి కూడా ఉపాధ్యాయుల డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా చొరవ చూపలేకపోతున్నాయన్నది వారి అసంతృప్తికి కారణం. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి పెంచలేకపోయాయన్నది వారి వాదన. ప్రస్తుతం ఇది ఒకే పాఠశాలకు మాత్రమే పరిమితమైన ఇతర పాఠశాలకు కూడా విస్తరించే అవకాశాలపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యల పరిష్కారంలో సంఘాలైతే విఫలమయ్యాయని ఆ పాఠశాల టీచర్ల తీర్మానం చేస్తున్న సందర్భంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలన్నది టీచర్ల దీర్ఘకాల డిమాండ్ అని గుర్తు చేశారు. సుమారు 6 డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ ఫిట్మెంట్, హెల్త్ కార్డుల పేరిట బేసిక్ పే నుంచి కోత విధిస్తున్నా, 1.5% మినహాయింపు చేస్తున్నా ఇలాంటి అంశాల్లో ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చలు జరపలేదని ఆ స్కూల్ టీచర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడమే ఉపాధ్యాయ సంఘాల ప్రధాన బాధ్యతని, కానీ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో ఉద్యమాలు గానీ, ఒత్తిడి గానీ వారి వైపు నుంచి కనిపించడం లేదని పలువురు టీచర్లు ఓపెన్గానే కామెంట్ చేశారు. ఫలితంగా ప్రతి ఏడాది సంఘాలకు చెల్లించే సభ్యత్వ రుసుము వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో ఇతర ఉద్యోగ సంఘాలకు ఇదో హెచ్చరిక అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగుల యొక్క బకాయిలు కానీ, పీఆర్సీ కానీ, సిపిఎస్ రద్దు కానీ, పెన్షన్, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎందుకున్నాయని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.